బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అండి, అంటే డేలో 3-4 సినిమాలు కంటిన్యూగా చేస్తున్న టైంలో ఈ డేట్లు అడ్జస్ట్మెంట్ కాక ఒక దర్శకుడికి నేను డేట్లు అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నానండి అంటే ఆయన అలగటం, తర్వాత మీరు రిక్వెస్ట్ చేయడం ఏదో చేశారంట. ఏంటి దాసరి గారికేనా జరిగింది అది? దాసనారాయణరావు గారికి సినిమాకే డైరెక్ట్ అడ్జస్ట్ చేయకపోవడం అనేది అంటే కంటిన్యూగా మీరు బిజీ ఉండటం వల్ల డేట్లు అడ్జస్ట్మెంట్ చేయలేకపోయారనేది. డేట్ అడ్జస్ట్మెంట్ అనేది లేదండి ఎప్పుడు అంత లేదు, అంటే కంటిన్యూ 3 సినిమాలు చేస్తున్నా. అవునండి, డేట్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదని కాదండి, డేటు దాసరి గారికి మీరు ఒక సినిమా కమిట్మెంట్ ఇవ్వలేదంట, నిజమేనా అది? దాసరి గారికి కాదండి, దాసరి గారికి ఎప్పుడు మేము కాదనం. ఆయన ఏంటంటే ఒక డబ్బింగ్, ఒకవేళ నేను డబ్బింగ్ కి డబ్బులు ఇస్తే గానీ రాను అని చెప్పి ఉంటాను. అంతేనా? అంటే అంటే దాసరి గారికి మీకు మధ్య క్లాష్ అంటే డబ్బింగ్దేనా? డబ్బింగే, షూటింగ్ అంత కాదు. డబ్బింగ్ లో ఆయన డబ్బింగ్ దగ్గర కూర్చున్నాడని మాకు తెలీదు. ఆయన డబ్బింగ్ లో ఇలా కాలు మీద కాలు వేసుకుని ఇలా 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 అనుకుంటూ శ్రీలక్ష్మి వచ్చి డబ్బింగ్ చెప్పమన్నానంటే నేను ఆయన అక్కడ కూర్చున్నారని నాకేం తెలుసు, నాకు తెలియదు కదా, నేను డబ్బులు ఇస్తే గానీ డబ్బింగ్ చెప్పను అన్నాను. చూడలేదు ఆయన్ని ఇంట్లో ఫోను, ఇంట్లో ఫోను. ఆయన డబ్బింగ్ థియేటర్ దగ్గర కూర్చుని ఉన్నారు వైట్ అండ్ వైట్ వేసుకొని. ఆయన నేను ఇలాగా డబ్బింగ్ దగ్గర ఇలాగ ఫోన్ వచ్చింది, అమ్మ మా సార్ అదే డబ్బింగ్కి రమ్మన్నారు. ఆయన కూర్చున్నారు, అది ఎంత ఏం చెప్పలేదు, మామూలుగా డబ్బింగ్కి రమ్మన్నారు. అంటే నేను ఏంటయ్యా ఆఖరి సినిమా అయిపోయింది కదా, న్యాయంగా చూస్తే డబ్బులు ఇచ్చేయాలి కదా, డబ్బింగ్కి నాకు మేము అందరినీ అడగండి, లాస్ట్లో ఎంత వదిలినా కూడా లాస్ట్లో డబ్బింగ్ టైంలో డబ్బులు ఇస్తే కానీ డబ్బింగ్ చెప్పమండి. అది ఉన్న ఇది ఓపెన్ ఇది. అయితే దానికి పోయి ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వనంటే 10,000. చిన్న చితక్ కాదు, ఆ రోజుల్లో 10,000 అంటే గొప్ప కదా. మరి ఆ 10,000 ఇవ్వాలి కదా. మరి రండి డబ్బింగ్లు థియేటర్లో ఇస్తాము, థియేటర్ సీన్ అయిన తర్వాత ఇస్తాము, ఒక సీన్లో ఇస్తాము, అర సీన్లో ఇస్తాము అంటే అలా కాదండి. దయచేసి నేను ఎందుకు చెప్తున్నాను, మళ్ళీ డైరెక్టర్ గారి దాకా వెళ్ళనివ్వద్దు, నాకు డబ్బు ఇచ్చేసేయండి, నేను వచ్చి నోరు మూసుకుని వచ్చి చెప్పేస్తానన్న. శ్రీలక్ష్మి డబ్బులు ఇస్తే గానీ డబ్బింగ్కి రానందని ఇక్కడ వాళ్ళు మోసేసారు. అయితే డబ్బులు ఇచ్చి తీసుకురండి అని చెప్పారు. డబ్బు ఇచ్చారు, వచ్చాడు. శ్రీలక్ష్మి ఇలా కూర్చో అన్నారు. మాకు డైరెక్టర్లు గారు అంటే దేవుళ్ళతో సమానం. మాకు ఆ రోజు దేవుళ్ళే నా పట్ల దేవుళ్ళు వాళ్ళందరూ. అలా ఒక దేవుడు ఒక క్వశ్చన్ చేస్తుంటే మాకు ఎలా ఉంటుంది, ఇళ్ళ అవుతుంది. లేదండి నేను ఆ మాట అనలేదే, అసలు అన్న ఉండే ఎవడో పిల్లండి అన్న. నేను అసలు ఎందుకండి అలా అంటాను, అది మీ సినిమాకి నేను అసలు అనలేదండి అన్న. అంటే నేను సరే అని ఒప్పుకుని ఊరుకొని పంపించేశారు. ఇంకేమనకుండా నేను అనలేదు అనేసాను. అబద్ధం ఆడేశారు, లేకపోతే ఏంటి తిడతారు మళ్ళీ. మాకు డబ్బింగ్ దగ్గర డబ్బులు తీసుకోవాలి, దాన్ని ఎక్కువ చేసి ఉంటారు ఆయన దగ్గర. ఆ విషయాన్ని పెద్ద చేయడానికి కూడా ఉంటారు కదండి. ఆవిడ రాననిసారండి అంటే తుర్రమని వచ్చేస్తుంది వాళ్ళకి సర్రమని. శ్రీలక్ష్మి రానందా తుమ్ అనేసి. నేను ఎందుకండి అంటాను, వాళ్ళు చెప్పే పద్ధతి సరిలేదండి. వాళ్ళు చెప్పే పద్ధతిగా చెప్తే నేను వస్తానండి. వాళ్ళు అది ఇదని ఖచ్చితంగా రావాలి, వస్తే అక్కడ ఇస్తాను ఇక్కడ ఇస్తాను అంటే అలా అంటే అది నాకు సబబుగా అనిపించలేదు కాబట్టి నేను ఇలా అన్నానండి. డైరెక్టర్ గారు ఖచ్చితంగా రమ్మన్నారు, మీరు వచ్చి డబ్బింగ్ చేయమన్నారు అంటే నేను వచ్చేదాన్నండి. వాళ్ళ విధం బాగాలేదు కాబట్టి నేను ఇస్తే కానీ రాను అన్నాను అని చెప్పా. అలాగే నేను క్యారెక్టర్లు ఇలా కూడా జరిగినవి కూడా ఉన్నాయిలేండి. అది ఏ సినిమా అండి, ఏ డైరెక్టర్ అది? కృష్ణారెడ్డి గారిదా? కృష్ణారెడ్డి గారు అండి. కృష్ణారెడ్డి గారిది డేట్లు లేవని కాదండి, కృష్ణారెడ్డి గారిది ఒక అదే 10 years గ్యాప్లో వచ్చింది కదా. 10 years గ్యాప్లో తర్వాత నాకు ఒక శుభలగ్నమే, శుభలగ్నం సినిమా, శుభలగ్నం డేట్లు లేవని కాదు, వచ్చింది క్యారెక్టర్. వస్తే నేను అప్పుడు సినిమాలు చేయట్లే కదా, సినిమాలు చేయకపోతే ఇది ఇక్కడ నుంచి క్యారెక్టర్ వచ్చిందమ్మా ఇలాగ ఎస్వి కృష్ణారెడ్డి గారు అన్నారు, డబల్ రోలు నువ్వైతేనే బాగుంటుంది అని అన్నారు. మరి ఆయన చెప్పారా నాకేం తెలీదు. ఆ మనిషి మాత్రం చెప్పారు వచ్చిన అతను, మీరైతే బాగుంటుంది అని మీకనే ట్రాక్ రాశారు, మీరు కాదంటే ఆ ట్రాక్ తీసేస్తారంట అన్నారు. అంటే మా ఇంట్లో డిస్కషన్ అయింది. మా అమ్మగారు అన్నారు, ఈ క్యారెక్టర్స్ కోసమే మనం ఎంతో తిప్పలు పడ్డాం, మనకు కాలు దగ్గరకు వచ్చింది, కాలు దనుకోకూడదు, నువ్వు ఒప్పుకో అది ఇది అని చెప్పి సరే డిస్కషన్ చేసుకొని ఓకే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ మూవీ చేసిన తర్వాత మళ్ళీ 2 years వెనక్కి తిరగకుండా 2 years ఏకదం చేశాను. మావి చిగురు, ఆహ్వానం, ఎగిరే పావురం చాలా చేశాను.
కొబ్బరి బొండం అన్ని చాలా సినిమాలు చేశాను. అంటే అది బిగినింగ్ మీరు అడ్జస్ట్మెంట్ కాకనా డేట్ అనేది ఏం జరిగింది అక్కడ? అడ్జస్ట్మెంట్ కాదండి, నేను మధ్యలో గ్యాప్ తీసేసుకున్నాను కదా, తీసుకున్న తర్వాత నేను ఇంకా చేయట్లేదనే అందరి ఉద్దేశం. అది ఓకే, అది కృష్ణారెడ్డి గారికి చెప్పారు ఎవరన్నా? ఆమె చేయట్లేదండి శ్రీలక్ష్మి గారనే. ఆమె చేయట్లేదు, ఆమె ఇప్పుడు మూవీస్ చేయట్లేదు అంటే ఈయన అన్నారు, మీరు చెప్పి చూడండి ఆమె చేస్తానంటే మనం ఈ ట్రాక్ ఉంచుదాం, లేదంటే లేదు అని అన్నారట. చాలా చాలా జరుగుతాయండి. అంటే అప్రోచ్ కాకుండా చేయటం అంటే అదే. ఇప్పుడు ఆ రోజుల్లో నిజంగా మంచి ఉంది కాబట్టి నేను అది చేయగలిగాను. అదే కాకపోతే అవునండి, ఈ రోజుల్లో ఆవిడ చెయ్యనే అనేసింది అని మోస్తారు అనుకుంటారు. ఉంటారు. నా అదృష్టం ఆ రోజు అలా జరిగింది, మంచిదే జరిగింది. కానీ ఆ క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్, అబ్బా దెబ్బ జబ్బా టైప్ ఆఫ్ క్యారెక్టర్ నిజంగా అండి నేను అసలు ఆ క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఊహించలేదండి. డైరెక్టర్ గారు ఏం చెప్పారో అది మనం కేర్ఫుల్గా చెయ్యాలి, మనం వాళ్ళు చెప్పింది అవగాహన చేసుకొని చేయాలి, ఆ ఆలోచనలోనే ఉంది. కానీ ఇప్పుడు చూస్తుంటే అంత వర్కౌట్ చేసినంత తీసారా వాళ్ళు, అంత బాగా ఈ రోజుకి చెప్పుకునేలాగా అంత డైలాగ్లో అంత పవర్ ఉందా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. బాబు చిట్టి కానీ, అబ్బా దబ్బా జబ్బా కానీ, ఆ హారతలు ఇచ్చేది కానీ, మొగుడి కాళ్ళు కడిగేది కానీ, విజిల్ వేసేది, మామూలుగా కాదు, అది ఆనందం వచ్చినా ఇలా వెళ్ళిపోతుంది. వాళ్ళే క్యారెక్టర్లేండి, నా జీవితం ధన్యంలేండి. ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ నా జీవితం అదే. పుట్టిన తర్వాత వెళ్ళేటప్పుడు నువ్వేంటి సాధించావు అని అంటే ఇదొక తృప్తి కదా.